నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ, ది మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమా. ఈ టైటిల్ మన చిరంజీవికి దక్కింది, మన పద్మ విభూషణ్కి దక్కింది. సో ఇది చాలా అద్భుతమైన అరుదైన గౌరవం. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయనకి ఇలా మంచి పేరు దక్కటం అనేది మొత్తం తెలుగు ఇండస్ట్రీ కాదు, తెలుగు ప్రేక్షక లోకం, ఆయన అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ పండగ చేసుకోవాల్సిన సందర్భం. అందుకనే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు, 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్స్, వీటితో అలరించిన నటుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు, దీని వెనకాల బోల్డంత కఠోరశ్రమ ఉంది. సో ఇది చాలా అద్భుతమైన విజయంగా మొత్తం తెలుగు ప్రేక్షక లోకం, ఆయన అభిమానించే దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఉండే వివిధ భాషలకు చెందిన వాళ్ళు, ఆడియన్స్, వీరందరూ కూడా పండుగ చేసుకునే వాతావరణం. ఇక్కడతో ఆగిందా? తమ్ముడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అన్న గిన్నెస్ బుక్ ఎక్కారు. సో ఇప్పుడు మెగా ఫ్యామిలీ మీద దృష్టి పడుతుంది. ఆట ఇక్కడి నుంచి కొత్త ఆట షురు అయినట్టు లెక్క అనమాట. ఎలా అంటే ఒక్కసారిగా ఏపీ పొలిటికల్ పిక్చర్ని అన్నదమ్ములిద్దరూ మార్చేయబోతున్నారు. ఎలా మార్చేయబోతున్నారు? మనం జాగ్రత్తగా ఒక్కసారి రివైండ్ చేసుకుంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళిన సందర్భంలో అన్నదమ్ములిద్దరిని చెరో పక్క నుంచో పెట్టుకొని ఆయన వారి భుజాల మీద ఇలా చేతులేసి మాట్లాడిన తీరు గమనిస్తే, ఆంధ్రదేశానికి రేపు పొద్దున వీళ్ళే దివ్యలు కాబోతున్నారు, వీళ్ళే దివిటీలు కాబోతున్నారు అనే ఒక అంతర్లీనమైన సందేశం ఆయన పంపించిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. సో దాని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వద్దాం. ఆయన అలా చెప్పటం ఆ రోజు కాకతాళీయంగా చెప్పుండొచ్చు, అభిమానంతో వాళ్ళ మీద అని అనుకునే వాళ్ళు అనుకుంటారు. బట్ పవన్లో ఒక నేషనల్ లీడర్ని చూసిన విజన్ నరేంద్ర మోడీది. అందుకని ఆయన అన్నారు, మేరే పీచే పవన్ ఆయన అన్నారు. ఉత్తినే అల్లా, దార్శనికుడు కాబట్టే ఆ మాట అన్నారు పవన్ కళ్యాణ్ గురించి. ప్రాంతీయ పార్టీ నడుపుతూ జాతీయ భావజాలంతో ముందుకెళ్లే ఒక అరుదైన నాయకుడు పవన్ కళ్యాణ్. సరే, ఆ అరుదైన నాయకుడిని ఆవేశంతో పాటు ఆలోచన కూడా రంగరించి తయారు చేసిన మరో మహోన్నతమైన వ్యక్తి ఆయనకు స్వయాన అన్న చిరంజీవి గారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ అద్భుతమైన రాజకీయం రేపొద్దున ఆంధ్రప్రదేశ్ చూసే అవకాశం కల్పిస్తుందనేది నరేంద్ర మోదీ గారి భావన. అది ఆయన చెప్పకనే చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే అండి, పెద్దోళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళ చేతల ద్వారా చెప్తారు, మాటల ద్వారా చెప్తారు. నరేంద్ర మోడీ కూడా అలాగే చెప్పారు. సో ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త రాజకీయాన్ని మరి రాబోయే రోజుల్లో చూడబోతోందా? నేషనల్ మీడియాలో ఈ క్వశ్చన్ మొదలైంది, నేషనల్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా. అన్నదమ్ములు ఇద్దరూ ఒకే ఏడాది ఇలా సర్రని రైజులోకి వెళ్ళారు. దీని ఇండికేషన్ ఏంటి? రేపొద్దున ఒక అద్భుతమైన ఆల్టర్నేటివ్ పవర్ ఇక్కడ జనరేట్ కాబోతోంది, పొలిటికల్ పవర్. చిరంజీవి గారిది ప్రజారాజ్యంది ఫ్యూటైల్ అటెంప్ట్ అని మాట్లాడే వాళ్ళందరికీ కడుపు నిండా సమాధానం చెప్పే ఒక పవర్ ఒకటి తయారు కాబోతోంది. ఆ పవర్ సెంటర్ పవన్ కళ్యాణ్ అయితే, ఆ సెంటర్ని నడిపించే డైరెక్టర్ చిరంజీవి గారు. సో ఈ భావన అయితే అభిమానుల్లో ఎప్పటి నుంచో ఉంది. అది నిన్నటి గిన్నెస్ రికార్డ్స్ ప్రకటన తర్వాత, బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకటన తర్వాత అది ఎస్టాబ్లిష్ అయింది. అన్నదమ్ములు ఇద్దరు కలిసి రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది? సపోజ్ జమిలీ ఎన్నికలే వచ్చాయనుకుందాం, అంటే ఇంకో 2 ఏళ్లలో, ఎందుకంటే క్యాబినెట్ కూడా దానికి నాడ్ ఇవ్వటం, జమిలీ ఎన్నికల దిశగా దాని మీద చర్చలు జరుగుతూ ఉండటం. మరి ఆంధ్రప్రదేశ్ కూడా జమిలీ ఎన్నికలు అంటే ప్రతి రాష్ట్రం వెళ్లాల్సిందే సైమల్టేనియస్గా. సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలు కూడా జరుగుతాయి. వస్తే అప్పుడేమన్నా రాజకీయ సమీకరణాలు మారుతాయా? మారితే చిరంజీవి నేరుగా ఎంట్రీ ఇచ్చేసి తమ్ముడు పవన్ భుజం మీద చెయ్యేసి తాను ఆయన పక్కనే, తమ్ముడు పక్కనే ఉన్నాను నేరుగా. ఇప్పటిదాకా ఏంటంటే తమ్ముడి విజయాన్ని ఆయన చూసి ఆనందించారు, ఆశీర్వదించారు, వచ్చి బ్లెస్సింగ్స్ కోరితే ఆశీర్వదించారు. హాయిగా, అంటే ఒక మంచి వాతావరణం, రాజకీయ వాతావరణం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో అని భావించారు. ఈసారి అలా కాదు. ఆయన కూడా ఇంకా మరి ఇందాక అన్నట్టు 156 సినిమాలు, 537 పాటలు, 24,000 స్టెప్స్, ఇన్ని విన్యాసాలు చేసిన నటుడికి రాజకీయం ఏమన్నా కొత్త? ఆయన చూసిన రాజకీయమే, చూడని రాజకీయం కాదు. కాకపోతే ఏంటంటే సున్నిత మనస్కుడు కాబట్టి కొంత మనస్తాపంతో కొంతకాలం ఆయన దూరం జరిగారు, జస్ట్ పాజ్ చేశారు. ఆయన జర్నీని ఆయన పాజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి జర్నీ రెన్యూ అయ్యిందనుకోండి,
అయితే అప్పుడు ఉండే లెక్క వేరుగా ఉంటుంది. చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆల్రెడీ జనసేన కన్సాలిడేట్ అయిపోయింది. 21 సీట్స్లో కంటెస్ట్ చేసి 100% స్ట్రైక్ రేట్ తోటి 21 సీట్స్ గెలుచుకుంది. అంటే జనసేన బలం పెరిగింది. దీనికి తోడు వలసలు మొదలైనాయి. వలసలు కూడా ఆయన వెట్టింగ్ చేసి మరీ ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంటిగ్రిటీ శాతంలో కొంచెం అటు ఇటుగా చూసుకొని మరి, అంటే 100% ఇంటిగ్రిటీ ఉన్నవాళ్ళు వైసీపీ నుంచి రావడం అంటే కష్టం కాబట్టి వైసీపీ విధానాలతో విభేదించి బయటకు వచ్చేవాళ్ళు, ఎంతో కొంత నిజాయితీగా నైతికంగా వ్యవహరించే వాళ్ళని ఆయన సెలెక్ట్ చేసుకొని తీసుకుంటున్నారు. కాబట్టి రాజకీయ పార్టీ పునర్నిర్మాణం అనేది జనసేన ప్రారంభించిందనే చెప్పుకోవాలి. సో కొత్త వాళ్ళు వస్తే ఆల్రెడీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా అనే మాట ఉంది చూసారా, ఆ మాటతోటి విభేదించవచ్చు ఇప్పుడు. ఎందుకంటే కొత్త నీరు రావాలి, పాత నీరు కొత్త నీరు కలిసి ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ని రూపొందించాలి అనేది పవన్ ఫిలాసఫీ. కొత్త నీరు వస్తుంది, వాళ్ళు బయట నుంచి రావచ్చు. ఆ మాటకు వస్తే అస్సాం ముఖ్యమంత్రి గురించి మనం మాట్లాడుకోవాలి. హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ వాది, బీజేపీలో చేరి ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. అండ్ అసలు బీజేపీ వాళ్ళకన్నా కూడా ఆయన చాలా బలమైన బీజేపీ వాడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అలాగే జనసేనలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ పాత వాసనలు వదిలేస్తారు, పాత విధానాలు వదిలేస్తారు, జనసేన విధానానికి అనుగుణంగా నడుచుకుంటారని పవన్ నమ్మిన తర్వాత ఇలాంటి వాళ్ళందరూకి ఎంట్రీ ఉంటుంది. సో వీళ్ళందరికీ పెద్ద గైడింగ్ ఫోర్స్గా రేపు పొద్దున చిరంజీవి గారు మేనిఫెస్టో కాబోతున్నారు, ఆవిష్కృతం కాబోతున్నారు. అంటే జనసేన చాలా పటిష్టమైన పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందుతోంది. జమిలీ ఎన్నికలు జరిగితే జనసేన పోటీ చేసే స్థానాల సంఖ్య పెరుగుతుంది, ఖచ్చితంగా 100 దాకా ఉండొచ్చు అనే స్పెక్యులేషన్కి ఊతమిచ్చే విధంగా రేపొద్దున తమ్ముడి రాజకీయ ప్రయాణం కోసం అన్న నడుం కట్టి ముందుకు వస్తున్నాడు. అది మనం ఈ సన్నివేశానికి ఈ సందర్భానికి అన్వయించి చూసుకోవట్లో తప్పేం లేదు అని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ మీడియా ఎక్కువ ఫోకస్ పెట్టింది చిరంజీవి గారికి. ఈ అవార్డు వచ్చిన దాని క్రమంలో ఫోకస్ చాలా బలంగా పెట్టింది. సో ఇదేదో ఏపీలో కొత్త రాజకీయ సమీకరణానికి, లేకపోతే బీజేపీ బ్యాకింగ్ ఉన్న అన్నదమ్ముల రాజకీయానికి దీన్ని ఇండికేషన్గా చూడొచ్చు అని చెప్పేసి నేషనల్ మీడియా మాట్లాడటం మొదలెట్టింది. సో ఇది కొంచెం భాగస్వామ్య పక్షాల్లో మిగిలిన వాళ్ళకి, అంటే మిగిలిన వాళ్ళు ఎవరు ఆల్రెడీ బీజేపీ వెళ్తూనే ఉంది కాబట్టి తెలుగుదేశానికి మింగుడు పడిన అంశం. అసలే మాత్రం మింగుడు పడింది ఎవరికంటే వైఎస్ఆర్సీపీకి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ డోల్ రూమ్స్లో ఉన్నారు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి వస్తే ఎలా రఫ్ ఆడిస్తారో మరి వేచి చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నదమ్ములు ఇద్దరూ కలిసి వచ్చి ఆడించే సినిమా ఉంటుంది చూసారా, అది మీ పార్టీకి పెద్ద సినిమా చూపించబోతోంది.